ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఏమంటా జాబ్ వచ్చిందో అప్పటినుంచి హెయిర్‌ని, స్కిన్‌ని పట్టించుకోవడం పూర్తిగా మర్చిపోయినా. అప్పట్లో కనీసం కాలేజ్‌కెళ్ళినప్పుడు వీక్లీ ట్వైస్ అన్నా ఆయిల్ పెట్టుకుంటుండే హెయిర్‌కి. ఇప్పుడైతే ఎవ్రీ సాటర్డే తప్పించి ఆ సాటర్డే కూడా ఒక 2 అవర్స్ ఉంచుకుంటే అదే మహా గొప్ప అనిపిస్తుంది ఇప్పటికి కూడా. మొత్తం హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయింది బస్‌లో ట్రావెల్ చేయడం వల్ల. సో హెయిర్ అంతా లీవ్ చేసుకొని ఉంటాం కదా రోజంతా ఆఫీస్లో. సో సగం ఖరాబ్ అయింది. ఇక ఏదేమైనా సరే హెయిర్ కేర్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు మమ్మీ మందారాకు, కలబంద ఇవన్నీ కలిపి తలకు పెట్టేదన్నమాట వీక్లీ ట్వైస్ అయినా. ఇప్పుడైతే అది కూడా లేదు. సో సిన్సియర్గా హెయిర్ కేర్ ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయి బయటకు వచ్చిన. మందారాకు ఇంకా కలబంద, మెహందీ, కరేపాకు తెంపుకొద్దామని బయటకు వచ్చిన అనమాట. బయట చాలా ఎండుంది. పోయి మళ్ళీ ఈరోజు నాకు వీకెండ్. సో అంతసేపు నేను ఖాళీగానే ఉన్నా, ఏం అనుకోలేదు. ఇంకా ట్రై చేద్దామని చెప్పి బయటకు వచ్చిన. చెట్టు వరకు రావడం ఒక ఎత్తు, ఇప్పుడు తెంపడం ఇంకో ఎత్తు. సరే ట్రై చేద్దామని వచ్చిన కదా, ఎట్లయినా సరే ఇప్పటి నుంచి గట్టిగా హెయిర్ కేర్ తీసుకుందామని అనుకుంటా. కానీ ఒక 2 days మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతా. అదేంటో అంటే ఫస్ట్ మెహందీ ఆకు తెంపడం షురూ చేసిన అనమాట. అప్పట్లో నా హెయిర్ చాలా బ్లాక్ ఉంటుండే. అయితే నాకు జుట్టు కలర్ వేసుకోవడం అంటే ఇష్టం, కానీ అమ్మ ఒప్పుకోదని చెప్పి మెహందీ పెట్టి దాన్ని మొత్తం, ఇప్పుడు మీకు ఎండకు కూడా కనిపిస్తుండొచ్చు, నా హెయిర్ పింక్ అనిపిస్తుంది. సో నేను జస్ట్ అది మెహందీ వల్లనే నా హెయిర్కి అట్లా కలర్ చేసుకున్నా. నార్మల్గా హెయిర్ బ్లాక్ ఉండేది. అయితే ఇంకా అప్పుడు వీక్లీ ట్వైస్ యూస్ చేస్తుండే, ఎందుకంటే నా జుట్టు పింక్ కలర్ అయిపోవాలి, ఎండకి ఇట్లా షైన్ అవ్వాలని చాలా ఉంటుండే. ఇప్పుడు అసలు హెయిర్ ఉంటే చాలు అనిపిస్తుంది. మెహందీ ఇంకా మందారాకులు, మందార పువ్వులు కూడా తెంపుకున్నా. కాకపోతే అక్కడ నాకు అందినవి మట్టుకే తెంపుకున్నా. నేను ఎక్కువ పువ్వులు యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు పువ్వులు ఎక్కువ అందలేదు. సో అందిన వాటితో అడ్జస్ట్ అయిపోయి మిగతా అంతా ఆకు తెంపేసుకున్నా. ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. సో 2-3 సార్లు ఫోన్ కూడా కింద పడేసుకున్నా అదే ప్రాసెస్లో. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎంత వీలైతే అన్ని పువ్వులు తెంపుకోవడానికి ట్రై చేసిన. నేను వీడియోస్ కోసమే ఒక స్టాండ్ తీసుకున్నా. కాకపోతే వీడియోలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన, చాలా చిన్నగా ఉంది స్టాండ్ అని. సో ఇంకొక చేతితో వీడియో, ఇంకో చేతితో పువ్వులు తెంపుకుంటూ అలా వస్తున్నా. చెట్టు మీద కన్నా పూలు చెట్టు కిందే చాలా రాలిపోయినాయి. సో వాటిని ఎందుకు అట్లా వేస్ట్ చేయడం చెట్టు కిందే అని చెప్పి అవి కూడా సపరేట్గా కలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఈ ఆల్రెడీ కింద పడిపోయిన పువ్వులు ఆల్రెడీ సగం ఎండిపోయి ఉంటాయి కదా, వాటిని తీసుకుపోయి నేను మళ్ళీ ఎండబెట్టి దాంతో పౌడర్ చేసుకుందామని, అది ఇంకొక వీడియో చేద్దామని అనుకున్నా. సో అది ఆల్రెడీ సగం అయిపోయింది. ఆ వీడియోతో కూడా మేము ముందుకు వస్తా ఎట్లయినా. సో ఇవి ఏరి ఒక సైడ్ కుప్ప పెట్టుకున్నా అనమాట. అక్కడే ఒక బండి ఉంది, దానిపైన ఎండబెట్టిన. ఎందుకంటే అక్కడికి ఎవరు రారు, నేను తప్ప. నేనే వెళ్ళాలి చెట్ల దగ్గరికి వెళ్తే. సో పక్కకు పెట్టి, ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి కానీ నాకు అందట్లేదు ఆ పువ్వులు తెంపడానికి. సో నాకు అందిన మట్టుకు ఆకు, పువ్వులు తెంపుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పి తీసుకున్నా. ఇంకా మెహందీ విషయానికి వస్తే ఒక్కొక్క కొమ్మ దుయ్యడానికి నాకు అవ్వట్లేదు. సో పెద్ద పెద్ద కొమ్మలుగా అట్లనే తీసుకున్నా. ఇంట్లోకి వెళ్ళినాక మొత్తం ఒక్కొక్క ఆకు చింపుకుందామని. సో ఇక్కడ అందిని అన్నీ తెంపేసుకున్నా ఆల్మోస్ట్. చూడండి ఎంత బాగుంది, మొత్తం గ్రీనరీ. ఆ ప్లేస్లోకి వస్తే మనం ఇట్లా కేరళలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చల్ల వాతావరణం. ఇంకా అక్కడ ఇవే కాకుండా సపోటా చెట్టు, ములక్కాయ చెట్టు చాలా ఉన్నాయి. కింద పుదీనా, కరివేపాకు. మీరు అక్కడికి వస్తే అక్కడే ఉంటానంటారు, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ఒక 4-5 కరివేపాకు రెమ్మలు కూడా తీసుకున్నా. ఎందుకంటే మనం ఆయిల్లో వేసి కాగబెట్టుకుంటాం కదా, సో కరివేపాకు కూడా హెయిర్కి మంచిది అని చెప్పి తీసుకున్నా. మంచిదో కాదో కూడా నాకు తెలియదు అట్లా పేస్ట్ చేసి పెట్టుకోవడం. సో నాకు ఇంకా ఏదేది చేయాలనిపించిందో, ఏదేది తీసుకోవాలనిపించిందో అన్నీ తీసేసుకున్నా. ఇంకా మళ్ళీ అక్కడ సైడ్ నేను ఫెన్సింగ్ దాటేస్తే మళ్ళీ లోపలికి రాను. సో ఏమేమి కావాలో కొంచెం ఎక్కువైనా సరే తీసుకొని వెళ్ళిపోదామని అన్నీ తెంపేసుకున్నా, ఏమేమి కావాలో అవన్నీ. ఇది మెహందీ చెట్టు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఆ చెట్టు ఉంది. ఇంకా అంతే ఫ్రెష్గా ఉంటుంది ఆ మెహందీ. నాకైతే అసలు దానికి నీళ్ళు పోయరు, మందు కొట్టరు. అసలు అది చూడండి, అక్కడ ఆ సైడ్ మొత్తం గడ్డి మొత్తం ఎండిపోయినట్టు. కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు అవన్నీ. చలికాలం అని కాదు, ఎండాకాలంలో కూడా మెహందీ అయితానే ఉంటుంది ఆ చెట్టుకు. చూడండి కింద సైడ్ ఇంకా ఎన్ని పువ్వులు రాలిపోయినాయి. కానీ అక్కడ కింద దిగడానికి నాకు ధైర్యం రాలేదు.
అంటే ఎవరు రాలేరు, నేను ఒక్కదాన్నే వచ్చిన. సో అందిన మట్టుకు చాలని నేను ఒక్కదాన్నే ఎన్ని దొరుకుతాన్ని ఏరేసిన. ఇంకొంచెం మెహందీ తక్కువ అనిపించింది. సో మళ్ళీ అప్పటికప్పుడు ఫాస్ట్గా కొంచెం మెహందీ అయితే తీసుకున్నా. అంటే నాకు ఎక్కువ మందారాక మెహందీ అంటే నేను ఎక్కువ మెహందీయే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నా జుట్టు కొంచెం కలర్ చేంజ్ అయితే నాకు చాలా ఇష్టం. అట్లా అని ఇంకా మందారాక అంటారా, స్మూత్గా అవుతుంది హెయిర్, చిక్కులు ఎక్కువ పడవు. ఆల్రెడీ చూడండి లాస్ట్ వీక్ నేను పెట్టుకున్నాను నా హెయిర్కి. నా హెయిర్లో మీరు డిఫరెన్స్ చూడొచ్చు. చాలా నీట్గానే ఉంది కానీ హెయిర్ ఫాల్ మాత్రం చాలా అవుతుంది. ఇవన్నీ కూడా మందార చెట్లే, కాకపోతే బర్రెలు, ఆవులు, గొర్రెలు వచ్చి మొత్తం మేసేసినాయి అనమాట. సో చెట్లన్నీ ఖాళీగా అయినాయి, లేదంటే మొదట్లో నుంచి ఉండేవి ఆకులు. సో ఫైనల్గా మనం ఈ ఆకులు తెంపే ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది కలబంద. సో కలబందలో కూడా నేను బాగా బలిసిన కండ తీసుకుందామని అనుకున్నా, కాకపోతే అక్కడ చాలా సన్నగా ఉన్నాయి అన్నీ. అప్పుడు చెట్టు స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలా లావుగా వచ్చేది, ఇప్పుడు చాలా చిన్నగా అనిపిస్తున్నాయి అవి. అయినా పర్లేదని చెప్పి 2 తీసుకొని బయటకు వెళ్ళిపోయినా. మాకు ఆ చెట్లకు ఒక ఫెన్సింగే అడ్డు. ఆ గేట్లోకి వస్తే మా ఇల్లు, ఈ గేట్లోకి వస్తే వీళ్ళిల్లు. సో పక్కింటి వాళ్ళే కానీ ఆ పక్కింట్లో ఎవరు ఉండరు. సో మనకు కావాల్సింది అయితే తీసుకున్నాం. సో ఈ జుట్టు కోసం ఇంత కష్టపడాలా అనిపిస్తుంది. కాకపోతే పట్టించుకోకపోతే ఇంకా ఆ జుట్టు మొత్తమే ఉండదేమో అనిపించింది. సో ఇంటికి వచ్చినాక ఫస్ట్ ఆకులన్నీ తీసుకున్నా, చాలా పుచ్చులు ఉన్న ఆకులు తీసుకొచ్చుకున్నాను అనమాట. సో అన్నిటినీ సపరేట్ చేసుకుంటున్నా ఫస్ట్. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి కదా పేస్ట్ లాగా. సో మందారాకు అంతా ఒక సైడు, మళ్ళీ మనం మెహందీ ఏమంటారు కొమ్మలు తెచ్చేసినాం కదా కాడలతో సహా. సో వాటిని సపరేట్ చేసుకుంటున్నాను అనమాట, ఏ ఆకు కాకు. నాకు మళ్ళీ అందులో పుచ్చులు ఉంటే నాకు పెట్టుకోవాలనిపించదు. సో నాకు ఆకు ఫుల్గా ఫ్రెష్గా ఉంటేనే నాకు ఇష్టం. సో అట్లా అన్నిటినీ సపరేట్ చేసుకున్నా. మళ్ళీ ఈ తెంపుకొచ్చేది ఎంత ప్రాసెసో, దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా అంతే పెద్ద ప్రాసెస్. సో చింపుకున్న వాటన్నిటినీ ఫస్ట్ ఒక పెద్ద డేక్షాలో వేసి నీట్గా కడుక్కున్నాను అనమాట 2-3 టైమ్స్. కడుక్కొని మళ్ళీ దాన్ని ఆరబెట్టుకున్నా. సో దీంట్లోకి కలబంద కూడా ఇప్పుడే యాడ్ చేయాలా లేదంటే మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేయాలా అని మళ్ళీ అదొక ఆలోచన. సో ఒకటేసారి కడిగేద్దాంలే అన్నీ అని చెప్పేసి ఇంకా కలబంద కూడా అందులోనే యాడ్ చేసిన. ఏమో ఏదైనా సరే కడిగి వాడాలని అనిపిస్తుంది. సో 2 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని డైరెక్ట్ మిక్సీలో వేసేసుకుంటున్నా పేస్ట్ కోసం. నేను హెయిర్ కేర్ చేసుకోవడం ఏమో కానీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మురికైనాయి ఫ్రెండ్స్. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అవన్నీ తర్వాత నేనే కడగాలి కాబట్టి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ చేసుకుందాం మెత్తని పేస్ట్గా. చూసారా మన మిశ్రమం రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం తలకు పెట్టుకోవాలి దీన్ని. ఇదో పెద్ద పని. పెట్టుకోవడం ఈజీయే, అది కడిగేటప్పుడు తలంతా బరువుగా తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నా, మమ్మీది ఒక పాత నైటీ వేసేసుకున్నా. ఎందుకంటే తలకు పెడుతుంటే సగం మొత్తం షోల్డర్స్ పైనే పడిపోతుంది. జుట్టు పెద్దగా లేదు, అలా అని చిన్నగా లేదు, అటు ఇటు కాకుండా మీడియంగా ఉంది. సో దీనికి మనంతలో మనం చేసుకోలేము, ఎవరైనా హెల్ప్ అడుగుదామన్నా మనసు రాదు. ఎందుకంటే ఇంతున్న జుట్టుకే హెల్ప్ అడిగితే ఇంకా పెద్దగా ఉంటే ఆగకుండే అంటారు. సో చిక్కులన్నీ తీసేసుకున్నా ఫస్ట్. తర్వాత అక్కని పిలిచి అక్కతో తలకు పెట్టించుకుందాం అనుకున్నా. సో అక్కని అడగంగానే అక్క ఓకే అన్నది. సో 2 అక్కలు కలిసి ఒక తలకు పెట్టడం మీరు ఎక్కడ చూసి ఉండరు. సో నా వీడియోలో చూసేయండి. మొత్తం నీట్గా పాయలు తీసి మంచిగా పెట్టండి. నాకు 20 మినిట్స్ పట్టింది నా తలకు పెట్టుకోవడానికి. మొత్తం పాయలుగా తీసి మా అక్క మంచిగా పెట్టింది. తర్వాత ఇంకా తల బరువు ఎక్కడం స్టార్ట్ అయింది. సో ఒక క్లిప్ తెస్తానని చెప్పి మా అక్క లోపలికి వెళ్ళింది. చాలా అంటే చాలా బరువు అనిపించింది తల, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను ఈ ప్రాసెస్ యూజ్ చేయక. అప్పుడేమో నాకు చాలా చల్లగా కూల్గా అనిపించేది, ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి. కాకపోతే చాలా రోజులు అయింది కదా, తలంతా బరువు ఎక్కినట్టు తలనొప్పి రావడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఇంత పెద్దగా లేదు నా జుట్టు, కొంచెం చిన్నగా ఉండే. ఈ మధ్య కొంచెం హెయిర్ లాంగ్ అయింది కానీ సన్నగా అయిపోయింది. సో ఇంకా ఇది మనం ఏం చేయాలి, 30 మినిట్స్ అట్లాగే ఉంచుకోవాలి. సో నాకు ఒక దిక్కు టైంపాస్ అయితే లేదు, ఇంట్లో ఎవరు లేరు, టీవీ చూద్దామంటే కరెంట్ లేదు. సో ఇంకా కొంచెంసేపు మా బుడ్డిదానితో ఆడుకొని, ఈ బుడ్డిదానికి ఒక స్టోరీ ఉంది. అప్పుడు చిన్నప్పుడు కోళ్ళు, గొర్రెలు, మేకలు అన్నీ పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో కోళ్ళు, కుక్కలు ఉండేవి. అప్పట్లో ఒక చిన్న మేకను పెంచుకున్న మమ్మీని అడిగి. సో మమ్మీ అప్రూవ్ ఇచ్చింది.
పెంచుకున్న తర్వాత దాన్ని అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత నుంచి అప్పుడు ఒక 7 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి మమ్మీని అడుగుతున్న ఒక మేకపిల్ల కావాలని. సో ఫైనలీ మా మమ్మీ రీసెంట్గా ఒక గొర్రె పిల్లని తెచ్చిందనమాట నా కోసం. దాని పేరు బుడ్డి అని పెట్టిన. నాకు అదంటే చాలా ఇష్టం. తర్వాత 30 మినిట్స్ అయినాక మనం హెయిర్ వాష్ చేసుకుందాం. ఇక్కడ నేను హెయిర్ వాష్ చేసుకున్నాక ఈ వీడియో ఆఫ్టర్ వాష్ తర్వాత చాలా ఫ్రీగా అనిపించింది. ఇంకా హెయిర్ కూడా ఎక్కువ రాలేదు. సో ఐఎమ్ హ్యాపీ. మీకు కూడా ఏమైనా తెలిస్తే నాకు మంచి మంచి టిప్స్ నా కమెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.